హాయ్ స్టూడెంట్స్, దిస్ ఇస్ ఫ్రెండ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఈఏపీ సెట్ రిజల్ట్స్ అయితే బాగా డిలే అవుతున్నాయి. దానికి గల కారణాలు మీ అందరికీ తెలిసిందే. ఈసారి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్‌లో స్టూడెంట్స్ కూడా బెటర్‌మెంట్ రాసేటువంటి అవకాశం ఉండటం చాలా మంచి పద్ధతి. సో, దానివల్ల ఆ రిజల్ట్ వస్తే కానీ ఇంటర్మీడియేట్ మార్క్స్‌కి వెయిటేజ్ ఉండటం వల్ల 75% ఎంసెట్‌లో మార్కులు అంటే ఈఏపీ సెట్ మార్కులు, 25% గ్రూప్ మార్క్స్ 600కి తీసుకొని కలిపి కంబైన్డ్ టుగెదర్‌గా ఇవ్వటం వలన కొద్దిగా డిలే అవుతుంది. అయితే ఇంతకు ముందు సంవత్సరాల్లో ఏం చేసేవాళ్ళంటే, ముందు ర్యాంక్స్ అనౌన్స్ చేసేసి, ఎవరైతే సప్లిమెంటరీ రాసి మార్క్స్ పెరిగినాయో, అంటే సప్లిమెంటరీ ఉండదు, బెటర్‌మెంట్ ఉండదు కాబట్టి అప్పట్లో, వాళ్ళకి ఎక్స్‌ట్రాగా ర్యాంక్స్ అంటే సపోజ్ 2400 అనుకోండి. 2400 ఏ అని ఇట్లా ఇచ్చిన సందర్భాలున్నాయి. దానివల్ల తొందరగా రిలీజ్ చేసేవాళ్ళు. కానీ ఈ సంవత్సరం బెటర్‌మెంట్ రిజల్ట్స్ వచ్చిన తర్వాతే ఈఏపీ సెట్ రిజల్ట్స్ ఇవ్వాలి అనేటువంటి డెసిషన్ తీసుకోవటం, చాలా ఎక్కువ మంది రాయటం, దానివల్ల డిలే అయితే అవుతుంది. ఈసారి రిజల్ట్స్ అనేది జూన్ 18థ్ తర్వాత అనేటువంటిదైతే చెప్పారు. ఎగ్జాక్ట్‌గా 18థ్‌న వస్తుందంటే చెప్పలేం. ఇంకొద్దిగా ముందుగా కూడా రావచ్చేమో, చెప్పలేం. కానీ దీనివల్ల స్టూడెంట్స్ నష్టపోతారా ఏంటి అంటే, ఇక్కడ 2 రకాల ఒపీనియన్స్ అయితే ఉంటాయి. ఒకటి ఏంటి అంటే, జోసా కౌన్సెలింగ్‌కి సంబంధించి బెటర్‌మెంట్ రిజల్ట్స్ 75% సెకండ్ ఇయర్‌లో మార్కులు రావాల్సి ఉంటుంది. ఓపెన్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వాళ్ళకి. అలాగే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ కేటగిరీ వాళ్ళకి సెకండ్ ఇయర్‌లో ఇంక్లూడింగ్ ప్రాక్టికల్స్, లాంగ్వేజ్ అన్నీ కలిపి 65% మార్క్స్ రావాల్సి ఉంటుంది. అది తగ్గిన వాళ్ళు చాలామంది బెటర్‌మెంట్ రాసిన వాళ్ళున్నారు. వాళ్ళ రిజల్ట్ నేను అనుకోవటం అయితే తొందరగా రాగలిగితే, వీలైనంత తొందరగా జూన్ 10, 11 తారీఖు వచ్చేస్తే, అంటే జోసెఫ్ ఫస్ట్ రౌండ్ రిజల్ట్స్ వచ్చేసరికల్లా ఇంటర్మీడియేట్ మార్క్ లిస్ట్ వచ్చి ఆన్‌లైన్‌లో ఆ మార్క్ లిస్ట్ కనపడితే, మనం పెట్టకపోతే వచ్చిన సీట్ కూడా క్యాన్సెల్ అవుతుంది. కాబట్టి గవర్నమెంట్ లాస్ట్ టైమ్ కూడా ఇలా తొందరపడి నాలాంటి వాళ్ళు చెప్పాం యూట్యూబ్‌లో. సో, వీలైనంత తొందరగా కూడా రిలీజ్ చేశారు. సో, మనం కోరుకోవాల్సింది ఏంటి అంటే, బెటర్‌మెంట్ రిజల్ట్స్, ఇంటర్మీడియేట్ రిజల్ట్స్ ముందు తొందరగా రావటం అనేది వస్తే, ఆ తర్వాత ఈఏపీ సెట్ రిజల్ట్ కొద్దిగా డిలే అయినా ఏం పర్వాలేదు. కాకపోతే స్టూడెంట్స్‌కి ఎటు వెళ్ళాలో తేల్చుకోలేనటువంటి పరిస్థితి. దానివల్ల ఆంధ్రప్రదేశ్‌లో చదువుతున్నటువంటి చాలా మంది స్టూడెంట్స్ బయట రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. రిజల్ట్స్ డిలే అయ్యే కొద్దీ చాలా వాటిలో వీటిలో కౌన్సెలింగ్ స్టార్ట్ అయింది. అమృత, అన్ని చోట్ల బిట్సాట్, జోసా అన్నీ స్టార్ట్ అయిపోతాయి కాబట్టి చాలా మంది స్టూడెంట్స్ బయటికెళ్ళటం వలన కొంతమందికి లాభం ఉంటుంది. వెనక ర్యాంక్ వచ్చిన వాళ్ళకి మంచి కాలేజీలో సీట్లు వచ్చే అవకాశం ఉంటుంది. కొద్దిగా బెటర్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి కొంతమందికి ఎటు వెళ్ళాలో తెలియనటువంటి పరిస్థితి ఉంది. సో, ఎనీహౌ ఇవన్నీ మన చేతుల్లో లేవు కాబట్టి, సో, ఈఏపీ సెట్ ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి రిజల్ట్ అయితే జూన్ 18థ్ ఆర్ 20థ్ ఆ మధ్యలో ఎప్పుడైనా రావచ్చు. ఇది ఇప్పటికున్నటువంటి ఇన్ఫర్మేషను. ఇంకా మీకేదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. మనం లైవ్‌కి వచ్చినప్పుడు డిస్కస్ చేద్దాం. సో, విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. మళ్ళీ ఇంకో వీడియోలో మాట్లాడుకుందాం. థాంక్ యూ.